హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ నెత్తళ్ళు కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్గా టేస్టీగా తెలుసుకుందాం. సో వంకాయలు, ఎండి రొయ్యలు, నెత్తళ్ళు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నెత్తళ్ళు లైట్గా కొంచెం ఆయిల్లో లైట్గా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ముందుగా నెత్తళ్ళని ఉప్పు నీళ్ళలో చక్కగా బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే మీకు కర్రీ తగ్గట్టుగా పావు కిలో వంకాయలకి మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి అదే నూనెలో వేసి మంచిగా వేగిన తరువాత అప్పుడు సన్నగా 4 భాగాలుగా కట్ చేసుకున్న సన్న వంకాయ ముక్కల్ని వేయాలన్నమాట. కొంచెం ఉప్పు, పసుపు వేస్తే మెత్తగా మగ్గుతాయి. ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో రెసిపీస్ 100 పైనే ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి. సో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో 5 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయినాయి వంకాయలు, చాలా తేలిగ్గానే మగ్గిపోతాయి. ఇప్పుడు మంచిగా వేగిన పక్కన పెట్టుకున్న వీటిని తీసి దాంట్లో వేసేయండి. దీంట్లో అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. వేసుకుంటే వేసిన తర్వాత కొంచెం వేసి మూత పెట్టండి. అలాగే ఉప్పు, కారం మీకు తగ్గట్టుగా వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెడితే ఈ మసాలాలంతా చక్కగా వంకాయ అలాగే నెత్తళ్ళకి పట్టి మంచి టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. ఇలా 2 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత నూనె పైకి తెలుతుంది. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.